పరిశుద్ర పరలోకమందు నా స్వామి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ మంచి సమయమందు నీకు కోట్లాది స్తుతి స్తోత్రాలు. నీ వాక్యం ధ్యానించుకుంటకు మా హృదయాలను సిద్ధపరచము. నిత్య జీవం గల హృదయాలను మాకు అనుగ్రహించండి. నిత్య జీవం గురించి నీ సత్యాన్ని మాకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించమని, వివరించమని దేవా, నీ కృపలో ప్రతి బిడ్డ హృదయం తెరవబట్టుకు, నీ మాటలు గ్రహించుటకు, నీకు లోబడే జీవితం కలిగి ఉండుటకు వాళ్ళని వైపు తిప్పుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలో నీ యొక్క వాక్యం స్థిరపరచబట్టుకు, నాటబట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటి. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగుంటూ నీతో చేరి. యేసయ్యా, 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 యేసయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయము నీతో అంది, నీకో వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకో వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందున. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చాలా సమయం మందు దేవుడి యొక్క వాక్యము లేఖన భాగము నుంచి ధ్యానించుకుందాము. యోహాను 3:16 చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును, తన ఏకైక కుమారుడిని ఇచ్చెను, ఆయన్ను విశ్వసించేవారు నిత్యజీవం పొందుదురు. దేవాతి దేవుడు ఏకైక తన కుమారుని ఈ లోకానికి పంపించి మనకి నిత్యజీవం ఇచ్చుటకు అతను వచ్చి ఉన్నారు. నిత్యజీవం అంటే ఏంటి? దేవుడితో ఎప్పటికీ ఉండే జీవితం. నిత్య జీవితము అంటే దేవుడితో ఎప్పుడూ కూడా కలిసి ఉండే జీవితం. మనుషుడు జీవితము ఈ భూమిపై కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ దేవుడు మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే దేవుడు ఇచ్చే శాశ్వతమైన జీవితాన్ని మనము పొందుకోవాలి అంటే ఎవరిస్తారు, ఎలా పొందుకోవాలి, మనం ఏం చెయ్యాలి, దాని గురించి ఈరోజు జ్ఞానించుకుందాం. నిజమైన దేవుడు నిన్ను మరియు నీవు యేసుని తెలుసుకున్నట్లయితే నిత్యజీవం పొందుకుంటావు. అసలు దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, దేవుడి దగ్గర నుంచి పొందుకునే నిత్యజీవం ఎలా పొందుకోవాలి, మనము ఈరోజు గ్రహించుకుందాము. దేవుని తెలుసుకొని యేసుని విశ్వసించడం ద్వారానే నిత్యజీవం పొందగలుగుతాము. నిత్యజీవం ఎలా పొందాలి? యేసుక్రీస్తు విశ్వసించడం ద్వారా నిత్యజీవం పొందుతాము. యోహాను 11:25 చూసుకున్నట్లయితే, నేనే పునరాత్నము మరియు జీవము, నన్ను విశ్వసించిన వాడు చనిపోయినను బతుకును. దేవుణ్ణి విశ్వసించిన వాడు చనిపోయినను బతుకును అంటే మనం ఈ లోకములో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరదేశులుగా ఉన్నాం. మనం ఒకరోజు మనకి మరణం ఉంటుంది, మరణం తర్వాత నిత్యజీవం ఉంటుంది. మనం లేపబడతాము దేవుడి యొక్క నిత్య జీవితంలోకి వెళ్ళుటకు. మనం ఇక్కడ పరదేశులుగా ఉండగా దేవుడిని అనుసరించేవారుగా, దేవుడికి లోబడేవారుగా, దేవుడు ఆజ్ఞను కనుక్కునేవాడుగా, దేవుడి మాటలకి లోబడేవారుగా మనం జీవించాలి. పాపను విడిచిపెట్టి దేవుడి వైపు తిరగడం. రోమా చూసుకుంటే 6:23 మనం పాపము యొక్క కూలి మరణం, దేవుని వరం అయితే యేసుక్రీస్తులో నిత్యజీవం. పాపము యొక్క కూలి అంటే జీతము మరణం, దేవుని వరం అయితే యేసుక్రీస్తులో నిత్యజీవం ఉంటుంది. పాపం మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది, కానీ యేసు ద్వారా దేవుడు నిత్యజీవం వరంగా మనకిచ్చాడు. దేవుడి వాక్యంలో నడుచుకోవడం. మత్తయి 7:21 చూసుకుంటే, ప్రభువా ప్రభువా అనువారు అందరూ కూడా దేవుడి చిత్తం చేయలేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుడా దేవుడా ప్రభువా ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కదా అంటే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుడా దేవుడా అంటూ ప్రభువా ప్రభువా అంటూ మనం దేవుడు చూపిన మార్గమును మనం అనుసరిస్తేనే దేవుడు మనల్ని నిత్యరాజ్యంలోకి తీసుకొని వెళ్తారు. అంతేగాని దేవుడా దేవుడా అంటూ మన పాపంలో జీవిస్తూ పాపంలోనే మన జీవితాలను నడిపించుకుంటూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ మోసం మాటలు మాట్లాడుతూ మనం ఇలా జీవించినప్పుడు దేవుడికి ఇష్టంగా మనం జీవించలేము, దేవుడికి ఇష్టంగా మనం ఉండము. అంటే మన జీవితం పాపంలో ఉన్నప్పుడు దేవుడికి ఎలా మనం ఇష్టమవుతాము? దేవుడికి ఇష్టమయ్యే విధముగా మనం జీవించాలి. దేవుడు నిత్యరాజ్యం ఇచ్చాడు అంటే మనము మన పాత స్వభావాన్ని విడిచిపెట్టమని నిత్యరాజ్యం ఇచ్చారు. మన పాత స్వభావంతో మళ్ళీ దేవుడితో నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోదామంటే దేవుడు మనల్ని రానిస్తారేటండి. మనము కూడా ఇప్పుడు మన పిల్లలే కానీ మన భర్తే కానీ మనమే కానీ పాపం చేసినప్పుడో లేకపోతే తప్పు చేసినప్పుడో ఒకరోజు క్షమిస్తారు, 10 సార్లు క్షమించరు కదండి ఏ వ్యక్తిని కూడా. అలాగా మనం గద్దించి ఒక మార్గంలో పెట్టడానికో భయపెట్టడానికో చూసి వాళ్ళని చేసుకుంటాము. అలాగే దేవుడు కూడా మనకి 1-2 సార్లు క్షమించవచ్చు, లేకపోతే 7 మార్లు క్షమించవచ్చు. ప్రతిసారి క్షమించరు కదండి. ఈ పాపం చేసి ప్రభువా నన్ను క్షమించి, ఇక ఈ దొంగతనం చేసి ప్రభువా నన్ను క్షమించి అంటే ప్రతిసారి దేవుడు క్షమించేస్తాడేటండి. ఎప్పుడు కూడా మనం పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళకూడదు. దేవుడి దగ్గర క్షమించమని అడిగినప్పుడు మళ్ళీ మనం ఆ పాపం వైపు తిరిగి చూడకూడదు. మనం తిరిగి చూస్తే మనం పాపంలో జీవించినట్లే ఇంకన్నా. అప్పుడు దేవుడిచ్చే నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతామండి. అందుకని దేవుడిచ్చే నిత్యరాజ్యం వైపు వెళ్ళాలి అంటే, నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి అంటే దేవుడు
చూపించిన ప్రేమ మనం కూడా చూపించాలి. దేవుడు చూపించిన మార్గంలోని మనము నడవాలి. దేవుడు మార్గదర్శిగా మనం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. అయితే ఒక మనిషి తన జీవితం అంతా సంపాదన కోసం పనిచేశాడు, కానీ అతనికి హృదయంలో శాంతి లేదు. ఎప్పుడు సంపాదన 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 అనుకోని తిరిగే వారికి మనశ్శాంతి ఉండదటండి. ఇప్పుడు సంపాదించాక వాళ్ళకి ఏ బీపీయో, ఏ షుగరో, లేకపోతే ఇంకోటి జబ్బు వచ్చినప్పుడు సంపాదించిన తినడానికి కూడా ఉండదు అన్నమాట. ఆ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సంపాదించిన తినడానికి, నివాసం ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానికంటే మనం ఇంకా సంపాదించేసుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, నగలు సంపాదించేసుకోవాలి, వాళ్ళకంటే ఉన్నతంగా ఉండిపోవాలి, వాళ్ళకంటే మనం పెద్దగా ఉండిపోవాలి అన్న ఆలోచన కాకుండా మనకు ఉన్నంత మాత్రంలో తృప్తి పొందమంటున్నాడు. రేపు ఏమి జరుగుతుందో మీరు ఎరగరు కనుక రేపటి గురించి మీరు చింతించకండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనకి దేవుడు ఎంతవరకు మనకి ఇస్తాడో అంతవరకు మనం స్వీకరించాలి. దానికంటే మనం ఇంకా పరుగులెట్టేసి ఏదో సంపాదించేయాలన్న ఆలోచనతోటి మనం ఉండకూడదు, అలా పరిగెట్టకూడదు. ఒకరోజు బైబిల్ వాక్యం విన్నాడు. నశింపక నిత్యజీవం పొందును. అప్పుడు అతడు యేసుని విశ్వసించాడు. అయితే ఎప్పుడు దేవుడు అతని సంపాదన అని తిరిగి వ్యాపారం అంటూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి బైబిల్ గురించి ఇవ్వడం వల్ల బైబిల్లో ఉన్న వాక్యాలను విన్నాడు. నశింపక నిత్యజీవం పొందును. అప్పుడు అతడు యేసుని విశ్వసించాడు. ఆ వాక్యం విని నిత్యజీవం గురించి తెలుసుకొని నిత్యజీవం గురించి ఇంకక్కడ యేసుని విశ్వసించాడు. అతని హృదయంలో శాంతి వచ్చింది. సంపద కన్నా గొప్పది దేవుడితో నిత్యజీవమని అతను ఎంచుకున్నాడు. అప్పుడు దేవుడు కృప అతనికి మనోనేత్రాలు తెరవబడ్డాయి అన్నమాట. ఎప్పుడు సంపాదన, ఆస్తులు, అంతస్తులు అనుకుని పరిగెత్తే అతనికి ఒక వ్యక్తి బైబిల్ ఇవ్వడం వల్ల బైబిల్లోని ఉన్న వాక్యము అతని కంట పడింది. ఆ కంట పడడం నిత్యజీవం గురించి పడింది. ఆ నిత్యజీవం ఏంటని తెరిచి చదివినప్పుడు అయ్యో పాపం చేస్తే ఇలాగా ఇవన్నీ సంపాదించుకుంటే పరదేశులమై ఉన్నప్పుడు ఒకరోజు మనం పరలోక రాజ్యం వెళ్ళాలి కదా అన్న ఆలోచన అతనిలో కలిగి అప్పుడు అతను బైబిల్ని అనుసరించడము, దేవుని వెంబడించడం చేయడం వల్ల అతనికి మనశ్శాంతి ఏంటి, ఆనందం ఏంటి, సంతోషం ఏంటి కలిగి దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు అనమాట. అలాగా మనం కూడా ఎవరో ఒకరి ద్వారా మనకి నిత్యజీవం ఉంది అని తెలిసినప్పుడు ఆ నిత్యజీవం ఏంటి అని పరిశోధించాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకి శాంతి కరువైనప్పుడు, లేకపోతే ఏదో ఆస్తులు పోయినప్పుడు దేవుని వెతకడం కాదు, కానీ అన్నీ ఉన్నప్పుడే దేవుని వెతికినప్పుడు ఇంకా ఉన్నతముగా శాంతి సమాధానంతో నింపబడతారనమాట. దేవుడి నిత్యరాజ్యం గురించి అతను తెలుసుకొని గ్రహించి గైకొని అతను వెంబడించడం మొదలుపెట్టాడు. అయితే మనం ఎలా ఉంటున్నాము, మనం తెలుసుకొని విడిచిపెడుతున్నామా? ఎవరో పాంప్లెట్స్ ఇస్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు, మనకెందుకులే ఈ పేపర్ చెత్తకుండీలోనే వెళ్ళేటప్పుడు దారిలోనే పడిసేద్దామని అనుకుంటున్నారేమో ఎవరైనా. అలాగ అనుకున్న వాళ్ళు ఒక్కసారి వినండి అమ్మా, ఒకసారి చదివి చూడండి. దేవుడు మీతో ఏ వాక్యంతో మాట్లాడతాడో నీ జీవితం కట్టబడుతుంది. ఆ వాక్యంతో మాట్లాడినప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఆ వాక్యంతో మాట్లాడినప్పుడు నీకు బంధకాల నుంచి విడిపింపబడతావు. అలాగ చూసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుభవించు, నీ జీవితం మారుతుంది. అలాగే ఎందరి జీవితాల్లో మారిన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఏ విధముగా తెరిచి చూసుకున్నా, గూగుల్లో చెక్ చేసుకున్నా, యూట్యూబ్లో చెక్ చేసుకున్నా, లేకపోతే ఏ సంఘంలో ఎవరైనా చెప్పినప్పుడు విన్నా చాలా సాక్ష్యాలు ఉంటాయి. దేవుని వెంబడించిన వారు ఏ ఒక్కరూ నశించిపోయినట్లు చరిత్రలో లేదు. పరిశుద్ధ గ్రంథం అన్ని పుస్తకాలు సేల్ అవుతూ ఉంటాయి, కానీ పరిశుద్ధ గ్రంథం లక్షల్లో సేల్ అయ్యాయి. ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథమే ఎక్కువ సేల్ అయినట్లుగా, ఎక్కువ ప్రింట్ అయినట్లుగా కూడా రాయబడి ఉన్నది. అయితే ఈరోజు మీకు నిత్యజీవం ఉందా లేదా అని మీరే పరీక్షించుకోండి. నిత్యజీవం లేకపోతే నిత్యజీవం ఏంటి, నిత్యజీవం ఎక్కడ తెలుసుకోవాలి, నిత్యజీవం ఎవరి దగ్గర నుంచి వస్తుంది, దీని మీద మీరు ఒకసారి కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించడం చూడండి. మీ జీవితాలకి శాంతి, సమాధానం, ఐక్యత, నెమ్మది, స్వస్థత, ఈ పరలోకం మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నప్పుడు, పరదేశులుగా ఉన్నప్పుడు మనం తర్వాత జీవితం ఏంటి, ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు లోకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చూసుకోండి. యోహాను
10వ అధ్యాయము 11, 27, 28 వచనాలు చూసుకోండి. యోహాను 14, 19 వచనాలు. నేనైతే కొంత సమయమే యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను. 1 గంట అయితే ఈ ప్రసంగం వస్తుంది. అందువల్ల నేను ఈ రెఫరెన్స్లు చెప్పలేకపోతున్నాను. మీరు ఈ రెఫరెన్స్లు చూసుకొని దేవుడు మీతో ఏం మాట్లాడతాడో మీరు గ్రహించండి. అయితే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకునే ముందు మనం నిత్య జీవం గురించి తెలుసుకున్నాం కదండి. భూమి మీద జీవితం తాత్కాలికం, కానీ దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వరాన్ని అనుగ్రహించడానికి ఎప్పుడు తను ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దీవించుటకు సిద్ధంగా దేవుడు ఉంటాడు. ఈరోజు మనం యేసును హృదయంలో స్వీకరిద్దాము. దేవునితో శాశ్వతమైన జీవితం జీవించుటకు దేవుని ప్రార్థిద్దాము. దేవుడితో అంటుకట్టబడదాము. ఈ వాక్యం విని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు మా స్వామి, నీకు వందనాలు. వేవేల దూతలతో కొనియాడబడుతున్న గొప్ప రాజా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, ఇదిగో దేవా, నీ యొక్క వాక్యము మేము జ్ఞానించుకొని ఉన్నాం ప్రభువా. నిత్య రాజ్యము, నిత్య దీవెన ప్రభువా. తండ్రి, నువ్వు ఇచ్చే ధన్యతను మేము పొందుకుంటకు ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయంలో నీ నిత్య జీవితము గురించి తెలుసుకున్నట్టుకు, భద్రం చేసుకుంటకు, నిన్ను అనుసరించుటకు, నిన్ను అన్వేషించుటకు ప్రభువా. తండ్రి నాయన, వాళ్ళ హృదయాల్లో నువ్వు ఒక తండ్రి నాయన, ఒక స్నేహితుడు, ఒక తండ్రి, ఒక దేవుడిగా వాళ్ళు స్వీకరించుటకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి నాయన, ఇంకా ఎవరైతే తండ్రి నిత్య జీవితము గురించి తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళకి కూడా తండ్రి వాక్యం వెళ్ళుటకు సహాయం చేయండి. నీ యొక్క వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించుటకు ప్రభువా సహాయం చేసి నడిపించమని అయ్యా. తండ్రి నాయన, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో విడిపింపబట్టుకు నీ కృప దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని యేసుక్రీస్తు నామం ద్వారా స్వస్థపరచబట్టుకు సహాయం చేయండి అయ్యా. తండ్రి నాయన యేసయ్య, ఇదిగో ఎగ్జామ్స్ రాసిన ప్రతి స్టూడెంట్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. దేవా, నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, ప్రతి ఎగ్జామ్ కూడా తండ్రి నాయన వాళ్ళు జ్ఞానంతో రాయుటకు, మంచి విజయం పొందుకుంటకు ప్రభువా సహాయం చేయండి దేవా. తండ్రి నాయన, యేసేపుకి ఇచ్చిన జ్ఞానంతో నింపండి ప్రభువా. యేసేపు తండ్రి నాయన ఎవరి కలైనా తనకు చెప్తే ప్రభువా, అది అందులో ఉన్న కథలో ఉన్న సారాంశం అతను విప్పి చెప్పేవాడట ప్రభువా. అలాగ ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సరు అలా రాసే జ్ఞానం ప్రతి స్టూడెంట్కి అనుగ్రహింపట్టుకు సహాయం చేయండి. అలాగే దేవా తండ్రి నాయన యేసయ్య ప్రభువా, చంటి బిడ్డలనేటి, వృద్ధులనేటి ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని దేవాని సువార్త ప్రకటించిన వారిని మరొకసారి తండ్రి నాయన యేసయ్య నువ్వు జ్ఞాపకము చేసుకొని ప్రభువా, వాళ్ళు వెళ్ళిన ప్రదేశాల్లో తండ్రి ఘనముగా అయ్యా తండ్రి అన్ని జనులను మారుటకు సహాయం చేసి నడిపించమని ప్రభువా. ఈ ఒక్క వాక్యము తండ్రి నాయన ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న కుటుంబాలు ప్రభువా, ప్రతి ఒక్కరూ దీవింపట్టుకు, ఆశీర్వదింపట్టుకు నీ సహాయ సన్నిధి తోడై ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.